పేరు గొప్ప ఊరు దిబ్బగా తయారైంది ఉక్కు నగరం విశాఖపట్నం పరిస్థితి. వర్షం కురిస్తే చాలు రోడ్లేవో గోతులేవో తెలియకుండా పోతోంది. అధికారుల అలసత్వంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అస్తవ్యస్తంగా విశాఖ నగర వీధులు, నిర్మాణాలు జరిగే చోట కొరవడిన భద్రతా చర్యలు, గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్న జనం, అధికారుల అలసత్వంపై స్థానికుల ఆగ్రహం. ఆర్థిక రాజధానిగా, స్మార్ట్ సిటీగా విశాఖపట్నంకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే నగరంలో రోడ్ల పరిస్థితి మాత్రం అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధాన మార్గాల మినహా మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి పడకేసింది. వర్షం కురిస్తే చాలు వీధుల్లో డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అసలు రోడ్లేవో గోతులేవో తెలుసుకోలేని పరిస్థితి. నిర్మాణ పనులు జరిగే చోట కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం లేదు. దాంతో వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే హడలిపోతున్నారు. తాజాగా దొండపర్తిలో నిర్మాణం కోసం తీసిన గోతిలో 2 చిన్నారులు పడి ప్రాణాలు కోల్పోయారు. అధికారుల అలసత్వం చిన్నారుల నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నెల రోజుల క్రితం సిరిపురం వద్ద కాలువలో పడి శ్రీకాకుళంకు చెందిన కూలీ మృతి చెందగా, గాజువాకలో ఓ బాలుడు గోతిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. నగరంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనమూ లేదు. ఇక్కడ ఈ స్పాట్లో 2 పిల్లలు, చిన్నపిల్లలు చనిపోయారండి. సుమారు వాళ్ళకి 8 నుంచి 9 సంవత్సరాల వరకు వాళ్ళ వయసు ఉంటుంది. అయితే ఒక కుర్రవాడికి వాళ్ళ నాన్నగారు రైల్వే ఎంప్లాయ్, ఇంకొక కుర్రవాడు జోసఫ్ అని, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అండి. తండ్రి కూడా లేడు. తల్లి కొడుకుని చూసుకొని మానసికంగా బతికే, ధైర్యంతో బతికే తల్లి. ఇప్పుడు ఆ కొడుకు లేని పరిస్థితుల్లో ఆవిడ పరిస్థితి ఏంటంటే మేము కూడా ధైర్యం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేసేస్తున్నారు తప్ప ఈ చుట్టుపక్కల భద్రతా చర్యలు అనేవి ఏవి కనిపించట్లేదు. కనీసం అక్కడ వాచ్మన్ లేదు, ఏమీ లేదు. నిన్న జరిగిన తర్వాత సిచ్యువేషన్ తర్వాత ఈ రైల్వే హెచ్చరిక బోర్డు డేంజర్గా ఇవన్నీ ఇప్పుడు పెట్టారు. అదే నిన్న ఎట్టు ఉంటే ఈ జరగపోను. జరగకూడని నష్టం జరిగిపోయాక బాధిత కుటుంబానికి ఎంతో కొంత పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప రోడ్లు, నిర్మాణాల విషయంలో అధికారులు భద్రతా చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సాక్షి న్యూస్, విశాఖపట్నం.